నమస్కారం అండి. నేను డాక్టర్ సుధా, రివర్ నిమ్స్ హాస్పిటల్ నల్గొండలో కన్సల్టెంట్ ఫిజిషియన్గా పనిచేస్తున్నాను. సో ఈరోజు మనం ఆయాసం, ఎస్ఓబి అని అంటాము, మెడికల్ భాషలో బ్రెత్లెస్నెస్ అని చెప్తాము. సో ఎందుకు వస్తుంది, దీనికి గల కారణాలు ఏమై ఉంటాయి, ఏం చేయాలి అనేది చూద్దాం. సో ఆయాసం చాలామందికి చాలా కారణాల వల్ల వస్తుంది. సో దాంట్లో చూసుకుంటే మొదటి నుంచి చూసుకుంటే మామూలుగా మనం ఓవర్ వెయిట్ ఉండడం వల్ల రావచ్చు, లేదు అంటే రక్తం తక్కువగా ఉండడం వల్ల రావచ్చు, గుండె ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు. గుండె ప్రాబ్లమ్స్తో పాటు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కాళ్ళ వాపులతో పాటుగా కూడా ఆయాసం రావచ్చు. సో ఆయాసం గల కారణం తెలుసుకుంటేనే దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ సరి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కొంతమందికి ఊపిరితిత్తుల సమస్య, అంటే కొంతమందికి ఎలర్జీస్ ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఛాతిలో పిల్లి కుత్తలతో పాటుగా దగ్గు ఇవన్నీ కూడా ఉండొచ్చు. సో ఈ ఆయాసం ఎందుకు వస్తుంది అనేది మీరు ఒకసారి డాక్టర్ని సంప్రదించినట్లయితే మనకి ఎక్కడ ప్రాబ్లం ఉన్నది, సో వాళ్ళు కొన్నిసార్లు ఏంటంటే ఊరికే సిమ్టమ్స్ని బట్టి కాకుండా ఎగ్జామినేషన్ చేయాల్సి వస్తుంది. అంటే ఊపిరితిత్తులో ప్రాబ్లం ఉన్నదా, గుండెలో ప్రాబ్లం ఉన్నదా అనేది నార్మల్గా ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే స్టెథోస్కోప్తో చూసిన తర్వాత అవసరమైన టెస్టులు, అంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటారు, లంగుకు సంబంధించింది కానీ, లేదంటే 2D ఈకో, ఈసీజీ ఇవన్నీ చేసుకొని దాన్ని బట్టి ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది చూసుకొని దానికి బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఉబ్బసం అంటే మామూలుగా ఆస్మా వీళ్ళల్లో ఉన్న వాళ్ళల్లో అయితే అవసరమైనంత వరకు ఇన్హేలర్స్ యూజ్ చేయాల్సి రావచ్చు, లేదంటే నెబ్యులైజర్ పెట్టుకోవాల్సి రావచ్చు. గుండె ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అయితే ఎటువంటి గుండె ప్రాబ్లం ఉన్నది, కవాటాల ప్రాబ్లం ఉన్నదా, లేదంటే కొంచెం మిడిల్ ఏజ్డ్ పర్సన్స్లో అయితే రక్తనాళాలు బ్లాక్ అయిందా, దానికి యాంజియోగ్రామ్ చేయాలా, ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. సో ఏదైనా కూడా ఏంటంటే ఆయాసం అనే దానికి చాలా కారణాలు ఉంటాయి. దాంతోపాటు ఇంకా ఆయాసంతో పాటు వేరే ఇబ్బందులు కూడా ఏమున్నాయి, వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఎటువంటి టెస్టులు చేయాలి అనేది మీ యొక్క ఫిజిషియన్ కానీ, లేదంటే ఎనీ డాక్టర్ మీ కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏమేమి అవసరమవుతాయో మీకున్న కండిషన్ బట్టి చెప్తారు. దానికి అనుగుణంగా నడుచుకోవడం మంచిది. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే సంప్రదించండి రివర్ నిమ్స్ హాస్పిటల్.